ఆ రోజు దేవుడు శ్రమల్లో అంత దీనంగా, సహనంగా, ఓర్పుగా ఆయన యొక్క సువార్తను అందించడానికి కారణం ఏంటంటే, దేవుడు ఆ యొక్క సువార్త ద్వారా పరలోకం ఎంత విలువైనదో, నరకం ఎంత భయంకరమైనదో, ఎంత ప్రమాదకరమైనదో దేవుడు ఆ యొక్క సువార్తను బట్టి మనం ఆలోచించాలి. ఎన్నోసార్లు బాధల్లో, కష్టాల్లో నలిగిపోతూ ఉన్న సమయంలో దేవుని యొక్క సిలువ వార్త ద్వారా, సిలువ సువార్త ద్వారా, రక్షణ సువార్త ద్వారా మన యొక్క హృదయాలు ఎన్నిసార్లు బలపరుచుకొని ఉంటాం. ఇన్ఫినిట్ ఆ విషయంలో అనగదండి. ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నాం. ఆ యొక్క ప్రతి ఒక్క సెకండ్ మీకు తెలుసు. ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే దేవుడు మనకు రక్షణ సువార్తను అందించబట్టి, ఆయన యొక్క ప్రేమను గుర్తు చేసుకొని మనం ఎంతో సంతోషంగా మనం ఉండగలుగుతున్నాం. ఆ రోజు దొంగ ఏం చేశాడంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, ఈ వ్యక్తి కొద్దిసేపట్లో చనిపోబోతున్నాడు. ఈయన యొక్క జీవితం ముగిసిపోతుంది కొద్దిసేపట్లో. కాబట్టి ఈయనకి రక్షణ సువార్తను అందిద్దాం. ఈ రోజు మనందరం ఇక్కడ బ్రతుకుతున్నాం, చర్చిలో ఉన్నాము అన్నది ఎంత సత్యమో, పరలోకం ఉంది అన్నది కూడా అంతే సత్యం. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును గణపరచుకుందాం.